దత్త మందిర్ దగ్గర నుండి మనకి భీమాశంకర్ దేవాలయం చాలా చక్కగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఔరంగాబాద్ అండి. ఇది నేను సంభాజీ నగర్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. మనకి డైరెక్ట్గా దేవుడు నాకు రప్పించి చక్కగా బస్సు అయితే డైరెక్ట్గా 5:30 స్టార్ట్ అవుతుంది. నేను డైరెక్ట్గా అలాగా లేచిన వెంటనే రాత్రి స్నానం చేసేసాను కాబట్టి మరి మార్నింగ్ చేయకూడదు అనుకొని నిర్ణయించుకొని చక్కగా బట్టలన్నీ వేసుకొని వచ్చాను. ఇది కూడా మనకి అక్కడ బస్ స్టాండ్ అయితే ఉంది. మనకి డైరెక్ట్గా పూణే అన్నారు ఇక్కడ. మనకి 5:30 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 5 గంటల 15 నిమిషాలు అయితే ఉంది. 11 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. సో ఈ భీమాశంకర్ రూట్ కూడా చాలా పెద్ద తలకాయ నొప్పినాయి. మరి నేను జ్యోతిర్లింగకి వెళ్తున్నాను మళ్ళీ. సో చూద్దాం మరి ఒకసారి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బ్యాగ్ పెట్టేసి రాత్రి అయితే బయలుదేరిపోవడం కానీ 5:30కి అయితే బుక్ అయిపోతాను. మళ్ళీ 1000 రూపాయలు 600 700 అంటారని చెప్పి రూము. మరి రాత్రి ఇక్కడే పడుకుంటాను. ఎందుకు కంగారుకి వెళ్ళామని చెప్పి. సో 5:30కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక 12 గంటలకు రీచ్ అయిపోయానంటే అక్కడ నుండి ఒక 3 గంటలు నాకు జర్నీ పడుతుంది భీమాశంకర్కి వెళ్ళడానికి. అటు నుండి ఒక్క దేవాలయం చూసుకొని అటు నుండి పర్లే అయితే వెళ్ళిపోతున్నాను. అంటిల్ దెన్ నా స్టేట్ నుండి బయటికి. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పూణే అండి. నాకైతే సుమారు 5:30కి అక్కడ ఎక్కితే ఇక్కడ 11ంటికి అయితే దిగాను పూణేలో. మనకి పూణేలో రూమ్ తీసుకొని భీమాశంకర్ వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకుంటానండి. మనకు సుమారు 2-3 గంటల అయితే జర్నీ అనేది మనకు ఉంటుంది. అక్కడ మనకి దర్శనం కూడా 2 గంటలు ఉంటుంది. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే ఈరోజు శనివారం వెళ్తున్నాను దేవాలయానికి. సో ఇదిగోండి మనకి శివాజీనగర్ బస్ స్టాండ్. శివాజీనగర్ బస్ స్టాండ్ దగ్గర నుండి డైరెక్ట్గా భీమాశంకర్కి బస్సులు అయితే ఉన్నాయి. మరి టైమింగ్స్ ఏంటో తెలియదు. మరి వెయిటింగ్ ఎంతసేపు వెయిట్ చేయాలా ఏంటా అనేది ఆయన. సో చక్కగా నేనైతే ఇక్కడే స్టే చేస్తాను. కానీ ఇక్కడ కూడా 1000 రూపాయల్లోనే భీమాశంకర్ నుండి పర్లే వెళ్ళాలంటే అక్కడ లూప్ లైన్ లేదు కాబట్టి పూణేలో ఉండి ఆ భీమాశంకర్ దర్శనం చేసుకొని నేను రాత్రి బాగానే మళ్ళీ ఇక్కడ నుండి పర్లేకి వెళ్ళిపోతుందని చూస్తున్నాను. ఎందుకంటే నేను పూణే కేవలం భీమాశంకర్ దేవాలయం కోసం వచ్చాను. మరి ఏవి చూడను ఏవి విన్ను ఎక్కడికి డైరెక్ట్గా దేవాలయం దర్శనం చేసుకొని డైరెక్ట్గా పర్లేకి వెళ్ళిపోతాను. సో ఎక్కడో ఒక రూమ్ తీసుకొని ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. ఫర్ నౌ బాయ్, టేక్ కేర్ అండి. రూమ్ మరి దొరుకుద్దా ఏంటి 1000 రూపాయలు 2000 అంటారు. నాకు అర్థం కాబట్టి ఎక్కడో దగ్గర ఈ దగ్గర బస్ స్టాండ్ దగ్గరే చూసుకుంటాను. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పూణే అండి. నేనైతే పూణేలో రూమ్ తీసుకొని నేను చక్కగా భీమాశంకర్ వెళ్దాం అనుకున్నాను. కానీ మరి రాహు కేతు నన్ను ఆపుతున్నారు. మరి నేను చక్కగా ఇదిగోండి కార్ అయితే ఇన్నోవా కార్ అయితే బుక్ చేసుకున్నాను. షేరింగ్లో అయితే మనకి అప్ అండ్ డౌన్ 700 అన్నారు. మరి పూణేలో అయితే మనకి ఎలాగైనా 1500 1000 రూపాయలు అంటున్నారు కాబట్టి ఆ 1000 రూపాయలు అక్కడ ఇచ్చే బదులు ఈ కారులో లగేజ్ పెట్టేసి చక్కగా దర్శనం అయితే చేసుకొని భీమాశంకర్కి వెళ్ళి భీమాశంకర్ నుండి మళ్ళీ డైరెక్ట్గా మనకి పూణే తీసుకొచ్చేస్తాడు. నాకు ఆ ట్రావెల్స్ దగ్గర వదిలేస్తా అన్నాడు. ఆ ట్రావెల్స్ దగ్గర నుండి బర్లీ అయితే వెళ్ళిపోతున్నాను. సో అదైతే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే డబ్బులు సేవ్ అవుతే మనకి లగేజ్ నేను భీమాశంకర్ వెళ్ళినా కూడా బస్సులో వెళ్ళినా కూడా 3:30 నుండి 4 గంటలు అయితే పడుతుంది. ఇదిగోండి షేరింగ్ కార్ అనేది మనకి 700 ఛార్జ్ చేశారు. నాకు బెస్ట్ అని అనిపిస్తుంది. మీరు ఎవరైనా భీమాశంకర్ ఇలాగైనా వెళ్ళుంటే ఇది రీజనబుల్ కాదని మీరు తెలియజేయాలి. నాకు ఉన్నారు కదా వాడు ఆ కుర్రాడు పేరు వైభవ్ని అతని డీటెయిల్స్ కూడా మీకు ఫిల్ చేస్తాను. ఇదే కారు అది. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి అది కీప్ యూ పోస్టెడ్ ఆధార్ అప్డేట్.
సో ఫైనలీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ భీమాశంకర్ అండి. నేను పూణే నుండి భీమాశంకర్ రావడానికి నాకు సుమారు 3 గంటలు నాకు కారులోనే పట్టిందంటే ఇంక బస్సులో వచ్చుంటే ఇంకెంత టైం పట్టిందో. బస్సులో అయితే టైమింగ్స్ అనేవి కూడా మనకు కరెక్ట్గా లేవు కాబట్టి నేనైతే నా ప్లాన్ అనేది కరెక్ట్ ప్లాన్ అని దేవుడు నాకు కరెక్ట్గా ఒక కారుని అయితే సెట్ చేసి చక్కగా ఈ భీమాశంకర్కి అయితే రప్పించాడు. సో ఈ భీమాశంకర్ కూడా మనకి 12 జ్యోతిర్లింగాల్లో ఒక ప్రధానమైన పాత్ర అయితే పోషిస్తుంది. ఇది కూడా మనకి 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగ. సో శివ దగ్గరికి అయితే మళ్ళీ రావడం అయితే జరిగింది. జనం విపరీతమైన జనం అనేది అక్కడ ఉన్నారండి. ఇదిగోండి, ఇది మనం 1 కిలోమీటర్ అయితే నేను ఒట్టి పాదాలతో నేను నడిచాను. మళ్ళీ ఎక్కడ నుండి ఇప్పుడు 1 కిలోమీటర్ నడవాలి. జనం లేరు 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 అన్నారు కానీ కాలుతో ఈ ఎండలో నాకు ఉజ్జయిని జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు వస్తాయి. బా, ఇదంతా ప్రాంతం భీమాశంకర్ ప్రాంతం ఇదంతా. సో 2 దేవాలయాలు మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి భీమాశంకర్ దేవాలయం, ఇంకా గుప్తా భీమాశంకర్ దేవాలయం. ఈ 2 దేవాలయం చాలా ఇంపార్టెంట్. ఆ 2 అయితే మళ్ళీ కవర్ చేస్తాను. ఇప్పుడు కవర్ చేసేసి 3 గంటల టైం అయితే ఉంది. మరి దర్శనం మరి ఎంతసేపు పడుతుందో తెలియదు. ఆ దర్శనం చేసుకొని ఆ గుప్తా భీమాశంకర్ దగ్గర కూడా వెళ్ళి నా ప్రయాణం మీద క్లోజ్ చేస్తాను. పంచగాది మందిర్. సో ఫస్ట్ భీమాశంకర్ మందిర్కి వెళ్ళిన తర్వాత మిగతా మందిర్కి వెళ్తాను. సో కానీ వచ్చే రూట్ మాత్రం ఒక గ్రాస్ ల్యాండ్స్లో వచ్చినట్టు, డ్రై గ్రాస్ ల్యాండ్స్, ఇవి వెట్ గ్రాస్ ల్యాండ్స్ కాదు కానీ డ్రై గ్రాస్ ల్యాండ్స్ వచ్చినట్టు చాలా బాగుంది రూట్ అయితే మాత్రం. ఇన్సేన్ అండి, చాలా చాలా అద్భుతంగా ఉంది. నేను షాక్ అయిపోయాను. ఏంటి ఒక జ్యోతిర్లింగ ఒక స్పెషాలిటీ ఉన్నట్టు ఇక్కడ మనకి ఈ జ్యోతిర్లింగాల స్పెషల్ ఏంటంటే మనకి రిజునవరేషన్ ఆఫ్ లార్డ్ శివ జ్యోతిర్లింగం కింద మారి పునర్జీవనం అయితే అవుతుంది. సో అది మనకి ఈ జ్యోతిర్లింగాల స్పెషల్. సో ఇక్కడున్న మనం జ్యోతిర్లింగాన్ని మనం భీమాశంకర్గా ఇక్కడున్న ప్రజలందరూ ఆరాధిస్తారు. 1 కిలోమీటర్ అన్నారు, ఇంకా నేను కిలోమీటర్ పైగా నడిచాను కానీ ఇంకా దేవాలయం మీద రాకుంటుంది. సో ఇది 2 లైన్లు అయితే ఉన్నాయి. విఐపి అయితే 200 300 ఛార్జ్. మరి ఫ్రీ దర్శనాన్ని. సో విఐపి దర్శనం అయితే మరి చక్కగా 10 నుండి 20 నిమిషాలు అయిపోతుంది దర్శనం. కానీ మరి నేనైతే తీసుకోలేదు, నార్మల్గా ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోతున్నాను. సో సిన్స్ ఫ్రీ దర్శనం అవైలబుల్, ఐ వుడ్ ఆల్వేస్ ప్రిఫర్ గోయింగ్ ఆన్ ఫ్రీ దర్శనం. సో దీని తర్వాత గుప్తా భీమాశంకర్ దేవాలయం కూడా ఉంది కాబట్టి ఆ దేవాలయం కూడా నేను కవర్ చేసి, సో ఈ భీమాశంకర్ నుండి నేను పల్లి వైద్యనాథ్ దగ్గరికి అయితే రేపు వెళ్తున్నాను. దట్ ఈస్ ఆల్సో మేజర్ జ్యోతిర్లింగం. మనకి 3 జ్యోతిర్లింగాలు కలిపి ఒక జ్యోతిర్లింగం, అది మెయిన్ జ్యోతిర్లింగం అది. సో పల్లి దగ్గర నుండి నేను మళ్ళీ హింగోలీలో ఉన్న ఔద్నాథ్ దగ్గర కూడా వెళ్తున్నాను. ఈ భీమాశంకర్ దేవాలయంకి వచ్చే రూట్ అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మొత్తం అంతా డ్రై గ్రాస్ ల్యాండ్స్. ఆ గ్రాస్ ల్యాండ్స్ పై నుండి ఆ కొండ మీద ఎక్కిన కొండ మీద ఎక్కి ఈ అద్భుతమైన భీమాశంకర్ దేవాలయంకి రావడం జరిగింది. సో లోపల మనకి ప్రస్తుతానికైతే మనకి డ్రెస్ అలౌడ్ అనేది మనకు ప్రాపర్ అప్రోప్రియేట్ డ్రెస్ వేసుకుంటే అలౌ చేస్తున్నారు. మరి ముందుకు వెళ్ళాక మరి అది టీం అంటారా లేకపోతే మనకి కృష్ణేశ్వర దేవాలయాల టీం అంటారా ఏంటంటే తెలియదు. సో లైన్ అయితే చాలా పూలతో కట్టేసి ఉన్నారు కానీ గంట 2 గంటలు పట్టేటట్టు దర్శనం అండి. సో ఇదేంటి నేను అనుకున్న దానికన్నా చాలా టైం అయితే పట్టేటట్టే ఉంది. సుమారు గంట నుండి నించునే ఉన్నాను ఇక్కడ మనకి, కానీ అవ్వట్లేదు, దర్శనం అనేది అవ్వట్లేదు. బా, చూడ అక్కడ నుండి స్టార్ట్ అయింది లైన్. ఇది కూడా మహారాష్ట్ర మచ్చ. సో 1 లైన్ అనుకుంటే మళ్ళీ 3 లైన్లు స్టార్ట్ అయినాయి. ఇది ఎప్పుడు అవుతుంది ఏం అర్థం కావట్లేదు. చాలా బాగుంది, సేమ్ త్రయంబకేశ్వర్లా ఉంది. అది ప్రజెంట్ పరిస్థితి అది.
బాగుంది. త్రిశూలం చాలా త్రయంబకేశ్వర దేవాలయాలు అద్భుతం. చక్కగా దర్శనం అయితే అయిపోయింది. అలాగే మహాదేవ్ శంభో శంకర్ బ్యూటిఫుల్. ఇది చక్కగా దర్శనం అయిపోయింది. శనేశ్వరుడు చాలా అద్భుతంగా ఉందండి. మనకి బ్యూటిఫుల్ జ్యోతిర్లింగ దేవాలయం. త్రిమూర్తుల్లాగా 3 వైపులు కూడా మనకి శివ స్టాచ్యూ అయితే ఉంది. నేను కొంత బాగా మరి వచ్చిందో లేదో తెలియదు. ఒకసారి త్రిశూలం దగ్గర కూడా త్రయంబకేశ్వర్లో ఎలా ఉందో అలాగే ఉంది. చక్కగా తీసుకుంటారు. చాలా పెద్ద క్యూ చూడండి. 2 గంటలు పట్టిందండి దర్శనం నాకు. బ్యూటిఫుల్. అదిగో మా కుర్రాళ్ళు అక్కడే ఉన్నారు. సే హాయ్. నో వెయిట్. ఇదిగో తమిళనాడు కర్ణాటక మిత్రులు. ఓకే మై నంబర్. సో త్రయంబకేశ్వర్లో మనకి త్రిశూలం ఉంది కదా, ఇదంతా కూడా స్టీల్తో తయారైంది. ఇది బాగుంది, చాలా బాగుంది. సో ఇది కరెక్ట్గా సన్సెట్ అవుతుంది. ఆ మీదకైతే నేను వెళ్ళి మీకు చూపిస్తాను ఆ భాగం అంతా. సో ఇంకా ఇది రెనోవేషన్ జరుగుతుంది. అదే నేను ఇంకా దేవాలయం పక్కన కూడా మనకి చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. మా టైం అనేది నాకు లేదు. ఉన్నంత వరకు దాన్ని కవర్ చేసి ఒక అరగంట మాత్రమే నాకు టైం అయితే ఉంది. సో దర్శనం అయితే చక్కగా అయిపోయిందండి. ఇక్కడ నుండి చాలా చీకటిగా ఉంది. చక్కగా దర్శనం అయితే అయిపోయిందండి. కాబట్టి మనకి దర్శనం అక్కడ లోపల దగ్గర వెయిటింగ్ లిస్ట్ అయితే అవ్వలేదు, కానీ బయటే మనకి కొంచెం టైం అయితే పడింది. హర హర మహాదేవ్ శంభో శంకర్. సో మనకి ఇక్కడ ఉన్న శివయ్యనే మన భీమాశంకర్ లెక్క ఆరాధిస్తారు. సో త్రిపుర అనే ఒక డీమాన్ని చంపడానికి శివయ్య చాలా కాలం బ్యాట్లు అయితే చేసి తను చిందించిన స్వెట్టే మనకి భీమరథి రివర్ కింద మారిపోయింది. సో ఆ బ్యాటిల్లో మనకి ఉన్న భీమా రివర్ కూడా ఎవాపరేట్ అయిపోయి శివయ్య చిందించిన ఆ స్వెట్ నుండి ఏర్పడిన ఈ రివరే ఈ భీమరథి రివర్. ఇక్కడ చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి. సో 12 జ్యోతిర్లింగాల్లో ఒక కేదార్నాథ్ మిగులుతుంది, అన్నీ అవుతాయి. సో చూద్దాం. కేదార్నాథ్ మేలో స్టార్ట్ అవుతుంది కాబట్టి టైం తీసుకుని ఆ దేవాలయం కవర్ చేస్తాను నేను. ఈ యాంగిల్ నుండి పర్వాలేదు, చక్కగా కనిపిస్తుంది. ఇదంతా మరుగుజార్ ఆర్కిటెక్చర్లో నిర్మించినట్టే ఉంటుంది. నాకు ఎప్పుడు చూసినా కూడా మరుగుజార్ ఆర్కిటెక్చర్స్ గుర్తు వస్తాయి. బ్యూటిఫుల్. ఇదిగో మనకి ఇక్కడ శ్రీరామ మందిర్ కూడా ఉంది. సో గుప్తా భీమాశంకర్ని అయితే నేను వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే అది క్లోజ్డ్ అన్నారు. ఎందుకంటే అడవిలోకి వెళ్తే అక్కడ మాకు కనిపిస్తుంది, కానీ అది ప్రజెంట్ అయితే క్లోజ్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోయాను. ఫస్ట్ హనుమాన్, రాములు, రాధాకృష్ణుడు, వైష్ణుమాత, సాయిబాబా అందరూ ఉన్నారు. చాలా అద్భుతమైన నిర్మాణం అండి. షిరిడి సాయిబాబా. మహారాష్ట్రలోకి వచ్చాక ఇంకా బాబా దేవాలయాలు, సైన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాకు ఔరంగాబాద్లో కూడా అక్కడ కనిపించింది. జై హనుమాన్. అక్కడ మనకి విఘ్నేశ్వరుడు, జై శ్రీరామ్, రాముల వారు. సీతామాత, లక్ష్మణుడు, హనుమాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రాధాకృష్ణమ్మ.
చూడండి రామ్ మందిర్ పక్కనే మనకి దత్త మందిర్ కూడా ఉంది. మాతా అన్నపూర్ణేశ్వరి, భువనేశ్వరి అవతారాలన్నీ కూడా భువనేశ్వరి తల్లి. అష్టభుజ తల్లి అక్కడ కట్టినేస్తున్నారు. 5 ఉంటాయి. భగవతి మాత, బగలమతి. సో ఇది కూడా మనకి దత్త మందిర్ దగ్గర నుండి మనకి భీమాశంకర్ దేవాలయం చాలా చక్కగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్. సో ఇది కూడా ఇక్కడ మన దత్త మందిర్ ఉంది. దత్త మందిర్ నుండి చాలా చక్కగా కనిపిస్తుంది మనకి దేవాలయం భీమాశంకర్ది. బ్యూటిఫుల్. సో దత్త మందిరం పైనుండి అయితే మనకి ఫోటోజెనిక్ వ్యూ అయితే చాలా అద్భుతంగా వస్తుంది. అయిందండి మనకి భీమాశంకర్ అయింది. రేపు ఈరోజు రాత్రికి పల్లి వెళ్ళిపోతున్నాను. సో మరి ఇక్కడ 7 అయిపోతుంది, 6:30 అయిపోతుంది, 7 గంటలు ఇక్కడ అయిపోతే వెళ్ళేసరికి 10 అవుతుంది. 10ంటికి మరి బస్సు ఉంటే పర్వాలేదు, లేకపోతే ఓం నమ శివాయ హర హర మహాదేవ్ అయిపోతుంది. సో దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. చక్కగా దర్శనం చేసుకున్నాను. మీకు సుమారు 2 గంటలకు పడుతుంది. నేను సాయంత్రం వెళ్ళొచ్చు, మార్నింగ్ వస్తే తొందరగా అయిపోవచ్చు దర్శనం. మనకి భీమాశంకర్ దేవాలయం తర్వాత పక్కనే రామ్ మందిర్, మనకి అవతారాల తల్లి భువనేశ్వరి తల్లి, మనకి రకరకాల అవతారాల మాత అక్కడ దేవాలయం ఉంది. పక్కనే మన దత్త మందిర్ ఉంది 2వ ఫ్లోర్లో. దత్త మందిర్ నుండి చక్కగా వ్యూ అయితే అద్భుతంగా ఉంది. సో అద్భుతమైన జ్యోతిర్లింగం అండి. సో వన్ ఆఫ్ ది 12 జ్యోతిర్లింగాస్ ఇన్ ఇండియా. సో వేర్ శివ హ్యాస్ రీజనరేషన్ అంటే పునర్జననం అయితే జ్యోతిర్లింగం మారి పునర్జననం అయితే ఎత్తడం అయితే జరుగుతుంది ఈ జ్యోతిర్లింగంలో. సో అద్భుతమైన దేవాలయం. కాకపోతే మనకు వచ్చే ప్రయాణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మన డ్రైగిరి యాక్సిడెంట్స్లో ద వే యూ కమ్ టు శివ అండ్ విజిట్ శివలింగం ఈజ్ అబ్సల్యూట్లీ స్టాండింగ్. కాల్ లేక నడుస్తుంది కదా మంట. బాగుంది, చాలా బాగుంది దేవాలయం. చక్కగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వచ్చి చక్కగా అందరూ ఈ అద్భుతమైన జ్యోతిర్లింగం అయితే వీక్షించండి. సో నాకు ఎక్కువగా టైం లేదు కాబట్టి నేను దర్శనం చేసుకొని రామ్ మందిర్ నెక్స్ట్ దత్త మందిర్ చూసేసప్పటికి నాకు టైం అయిపోయింది. సో నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి పర్లే వెళ్ళేసరికి పర్లే 10 గంటలు, పూణే 10 గంటలు అవుతుంది. 10 గంటల తర్వాత పర్లే వెళ్ళి అక్కడ నుండి పర్లే నుండి మళ్ళీ నేను హింగోలి వెళ్తున్నాను. అక్కడ ఒక జ్యోతిర్లింగం ఉంది. సో చూద్దాం మరి నేనైతే మరి మిగతా ఏవి ఎక్స్ప్లోర్ అవ్వాలి. జ్యోతిర్లింగాలు కవర్ చేసి నాందేడ్లోని గురుద్వారా చూసేసి ట్రావెలింగ్ ఆపేస్తున్నాను. బాయ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ భీమాశంకర్. ఇట్ వాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఎవరీవన్ హ్యాస్ టు కమ్. ఇంకా శివ ఇంకెక్కడెక్కడ దాగున్నాడో. సో బాయ్, టేక్ కేర్, హర హర మహాదేవ్.